రోజు రోజుకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నాయి కదా. సో ఇంత పెరిగిన తర్వాత కూడా ఇక్కడి నుంచి మరొక 3 months లోని సిల్వర్ ప్రైస్ అయితే 40% వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిటీ గ్రూప్ వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో సిల్వర్ ప్రైస్ పెరుగుతుందని వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సిల్వర్ ప్రైస్ ఇంతలా పెరుగుతుందని వీళ్ళు చెప్తున్నారంటే మరి గోల్డ్ పరిస్థితి ఏంటి, అంటే గోల్డ్ ఇక్కడి నుంచి ఎంత పెరగచ్చు, ఒకవేళ గోల్డ్ ప్రైస్ పెరిగేలా ఉంటే దాన్ని ఇంపాక్ట్ చేసేటువంటి అంశాలు ఏంటి, అవి కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవాల్సినవి. వాటన్నిటి గురించి వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ రోజు నైట్ కి మన మార్కెట్ అనే కాదు గ్లోబల్ మార్కెట్స్ అన్ని వెయిట్ చేస్తున్నటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే రాబోతుంది. సో ఈ ఫెడ్ మీటింగ్ తర్వాత ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. వీటితో పాటు January 31st రోజున ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా జరగబోతుంది. వీటన్నిటి గురించి మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ వీటితో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే, మరికొన్ని అప్డేట్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 487 పాయింట్స్ పెరిగి 82,344 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 167 పాయింట్స్ పెరిగి 25,342 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.69% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.81% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.66% పెరిగింది. మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే నిన్న ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అది ఫైనల్ అయిన తర్వాత నిన్న మన మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రోజు సెషన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి మార్నింగ్ మార్కెట్ పాజిటివ్ గానే రియాక్ట్ అయినా కొంత సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది. చివరికి మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి తిరిగి మార్కెట్ లోని మంచి రికవరీ చూసాం. అండ్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి. కాకపోతే ఇన్వెస్టర్స్ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ రోజు నైట్ కి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే రానుంది. ఈసారి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫెడ్ మీటింగ్ జరిగినప్పుడు రేట్ కట్స్ రిలేటెడ్ గా మార్కెట్స్ ట్రాక్ చేస్తాయి కదా. ఈసారి ఆల్రెడీ మార్కెట్స్ అయితే డిసైడ్ అయ్యి ఉన్నాయి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాకపోవచ్చని. సో రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రాకపోయినా సరే ఈసారి ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారి దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. దట్టు జెరోమ్ పవెల్ గారు అండ్ అలాగే ట్రంప్ వీళ్ళిద్దరి మధ్యన అసలు చాలా రోజుల నుంచి అంటే సిచ్యువేషన్ అయితే బాలేదు కదా. ఎప్పటి నుంచో రేట్ కట్స్ చెయ్యాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కంటిన్యూస్ గా జెరోమ్ పవెల్ గారిని ప్రెషర్ చేస్తున్నా కూడా అతను ఆ ప్రెషర్ కి లొంగకుండా ఎకానమీ సిచ్యువేషన్ బట్టి ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా రేట్ కట్స్ చేయడం లేదా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం ఇటువంటి డిసిషన్స్ తీసుకుంటది కానీ పొలిటికల్ ప్రెషర్స్ కి లోబడి డిసిషన్స్ తీసుకోదు కదా. అలా డిసిషన్స్ తీసుకున్నట్లయితే ఫ్యూచర్ లో ఆ ఎకానమీస్ స్ట్రగుల్ అవుతాయి కాబట్టి జెరోమ్ పవెల్ గారు అయితే అటువంటి డిసిషన్ అయితే తీసుకోలేదు. బట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కనబడుతుంది. త్వరలోనే అంటే ఇతని టైం పీరియడ్ ఉన్నది కదా, ఆ టైం పీరియడ్ అయితే ఎండ్ అయిపోతుంది కాబట్టి అతను చేంజ్ చేసేస్తాను అండ్ ఇతను లేట్ పోవాలని అదని ఇదని ఇతను చాలా మాట్లాడినా కూడా ఇతని దగ్గర నుంచి అయితే ఆ ప్రెషర్ కి లోబడి ఇప్పటి వరకు స్టెప్స్ అయితే తీసుకోలేదు. సో ఈసారి జెరోమ్ పవెల్ గారి దగ్గర నుంచి ఈ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ లోని ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తే మనం ట్రాక్ చేయాలంటే డొనాల్డ్ ట్రంప్ రిలేటెడ్ గా ఏమైనా స్టేట్మెంట్స్ చేస్తారా, అండ్ అలాగే యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఆయన ఏం మాట్లాడతారు, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా ఏం మాట్లాడతారు, యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తారు, వీటి గురించి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. సో ఈసారి ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటి యొక్క ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ పైన ఉంటది కాబట్టి మనం ఈ ఈవెంట్ అయితే ట్రాక్ చేయాలి. దీంతో పాటు యుఎస్ గవర్నమెంట్ కి ఒక డెడ్ లైన్ అయితే త్వరలోనే దగ్గర పడుతుంది. January 31st ఈ డెడ్ లైన్ మీకు గుర్తున్నది కదా. ప్రీవియస్ గా యుఎస్ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్ ఏదైతే ఉన్నదో ఆ బిల్ పాస్ అవ్వకపోవడం వల్ల యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. ఆ షట్ డౌన్ కూడా లాంగెస్ట్ షట్ డౌన్ ని యుఎస్ గవర్నమెంట్ చూసింది. సో ఈ January 31st అగైన్ ఈ స్పెండింగ్ బిల్ అయితే పాస్ అవ్వాల్సి ఉన్నది. కానీ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి అపోజిషన్ పార్టీ దగ్గర నుంచి ఈసారి కూడా సపోర్ట్ లభించకపోవచ్చు. దీనివల్ల అగైన్ January 31st యుఎస్ గవర్నమెంట్ అయితే షట్ డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్స్ లో ఒక కన్సర్న్ అయితే ఉన్నది. సో ఈసారి కూడా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ షట్ డౌన్ అయిందనుకోండి కొంతవరకు గవర్నమెంట్ స్పెండింగ్ అన్నది ఆ టైంలో తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్స్ పైన పడచ్చు. ప్రీవియస్ షట్ డౌన్ టైంలో అయితే మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అండ్ ఈసారి కూడా ఒకవేళ షట్ డౌన్ అయినా లాంగెస్ట్ షట్ డౌన్ ఉండకపోవచ్చు, షార్టెస్ట్ షట్ డౌన్ ఉండొచ్చు అని చెప్పి మార్కెట్స్ అయితే చూస్తున్నాయి. బట్ ఏదైనా సరే ఎకానమీస్ లోని ఇటువంటి అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ అవి ఏవైతే ఉంటాయో వాటి వలన ఖచ్చితంగా మార్కెట్స్ లో కొంత వాలటాలిటీ మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈవెంట్స్ ని మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. వీటితో పాటు నెక్స్ట్ సండే రోజున పార్లమెంట్ లో మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నది కదా. సో బడ్జెట్ తర్వాత ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన ఉంటుంది. అండ్ అలాగే
ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఆర్బీఐ మీటింగ్ అవుట్కమ్ కూడా రానున్నది. సో ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి కూడా రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వస్తుందా రాదా అన్నది మనం చూడాలి. సో ఇటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని నెక్స్ట్ 10 days మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఈవెంట్స్ అన్నిటిని కూడా ఇన్వెస్టర్స్ గుర్తు పెట్టుకుని ట్రాక్ చేయాలి. సో మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్ గా మీకు షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు మన స్టాక్ ఆఫ్ ది డే లో కంపెనీ ఎంఐసి ఎలక్ట్రానిక్స్ ఎల్ఈడి వీడియో డిస్ప్లేస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ప్రెసెంట్ ఈ కంపెనీ మీరు చూసారనుకోండి అరౌండ్ 900 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ ఇది. వీళ్ళకి దగ్గరగా 100 crores పైన అంటే అప్రాక్సిమేట్లీ 114 crores వరకు ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళకి నవ రాయ్పూర్ అటల్ నగర్ వికాస్ ప్రదీకరణ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్. దీనిలో వీళ్ళు ఏం చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. జనరల్లీ ఇటువంటి చిన్న కంపెనీస్ కి ఇలాంటి పెద్ద ఆర్డర్స్ వచ్చినప్పుడు దాని మార్కెట్ ఆబ్వియస్ గా పాజిటివ్ గా తీసుకుంటది కదా. దాంతో ఈ రోజు సెషన్ లోని ఈ 38 రూపీస్ స్టాక్ అయితే అంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంటే ఇలాంటివి ఏమైనా స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తారా? చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ గా మనం చూసాం అనుకోండి రోజుకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే పెరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ని ఇంపాక్ట్ చేసేటువంటి కొన్ని థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉన్నది. ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత సిల్వర్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా గోల్డ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఇందాక మార్కెట్ అనాలిసిస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ January 31st యుఎస్ గవర్నమెంట్ కి అయితే డెడ్ లైన్ ఉన్నది. ఒకవేళ యుఎస్ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్ ఏదైతే ఉందో అది గనక పాస్ అవ్వలేదు అనుకోండి యుఎస్ గవర్నమెంట్ అగైన్ షట్ డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జనరలీ ఇటువంటి ఇష్యూస్ ఏవైతే జరుగుతాయో దాంతో ఎకానమీస్ లోని అన్సర్టనిటీ అన్నది కంటిన్యూ అవుతుంది కదా. దాని వలన కొంతవరకు సేఫర్ అసెట్స్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ మూవ్ అవుతాయి కాబట్టి గోల్డ్ ప్రైస్ ఫర్దర్ గా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా మీరు రీసెంట్ గా చూసారనుకోండి డాలర్ అయితే కంటిన్యూస్ గా పడతా ఉన్నది. ఇప్పుడు డాలర్ ఏకంగా 4 years లోని టచ్ చేసింది. సో డాలర్ లో కనపడుతున్నటువంటి ఈ ప్రెషర్ తో కూడా గోల్డ్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ అయితే బాగానే వెళ్తున్నాయి. వీటితో పాటు జియో పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు అండ్ అలాగే ఎకానమీస్ లో కనపడుతున్నటువంటి వీక్నెస్ కావచ్చు, ఇలాంటి వేరియస్ ఇష్యూస్ తోని గోల్డ్ ప్రైస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఈవెన్ ఫర్దర్ గా కూడా అంటే వెంటనే మనకి ఎకానమీస్ లోని రికవరీ అయితే కనపడకపోవచ్చు కదా. అండ్ అలాగే మనకి సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ కూడా స్ట్రాంగ్ గానే జరుగుతున్నది. సో ఇలాంటి అన్నిటితోని కూడా గోల్డ్ ప్రైస్ అయితే ఫర్దర్ గా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ సెంట్రల్ బ్యాంక్ సైడ్ నుంచి బయింగ్ అన్నది ఆగినా లేదా సెంట్రల్ బ్యాంక్ సైడ్ నుంచి గోల్డ్ సెల్ చేయడం స్టార్ట్ చేసినా గోల్డ్ ప్రైస్ పడేటువంటి అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు కూడా గోల్డ్ ప్రైస్ పెరిగేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. ప్రెసెంట్ చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్స్ అయితే స్ట్రాంగ్ గానే గోల్డ్ ని బై చేస్తున్నాయి. సో ఇదే గనక కంటిన్యూ అయితే ఫర్దర్ గా కూడా గోల్డ్ ప్రైస్ అన్నది పెరగచ్చు. నౌ సిల్వర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే సిల్వర్ ప్రైస్ పెరగడానికి ఉన్నటువంటి సినారియోస్ ఏవైతే ఉన్నాయో మనం ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. అంటే వేరియస్ ఇండస్ట్రీస్ లోని సిల్వర్ యూసేజ్ పెరగడం ఇటువంటి అన్నిటితో కూడా సిల్వర్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగానే పెరిగింది. ఈవెన్ గోల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ ఇంకా ఎక్కువగా పెరిగింది లాస్ట్ 1 year లో మీరు చూసినట్లయితే. నో సిల్వర్ ఇంత పెరిగాక కూడా ఇప్పుడు సిటీ గ్రూప్ వాళ్ళు ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ 3 months లోని సిల్వర్ మరొక 40% పెరగచ్చు అని చెప్తున్నారు. అంటే ప్రెసెంట్ సిల్వర్ నియర్లీ $113 per ounce కి అయితే రీచ్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 months లోని సిల్వర్ ప్రైస్ అయితే $150 per ounce ని టచ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే చైనా సైడ్ నుంచి సిల్వర్ బయింగ్ అన్నది స్ట్రాంగ్ గా కనపడుతున్నది, అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ సిల్వర్ ప్రైస్ అంటే మనకి ఎక్స్పెన్సివ్ గా కనపడేంత వరకు కూడా సిల్వర్ లో ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. దాంతో నెక్స్ట్ 3 months లో సిల్వర్ అయితే బాగానే పెరగచ్చని వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. కానీ సిల్వర్ రిలేటెడ్ గా ఒక రిస్క్ అయితే ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్యూ మంత్స్ బిఫోర్ సిల్వర్ సిచ్యువేషన్ ఈస్ డిఫరెంట్. అప్పటికి మనకి గోల్డ్ అయితే బాగా పెరిగింది కానీ సిల్వర్ ప్రైస్లు పెద్దగా పెరగలేదు కదా. సో ఆ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ గ్యాప్ తో సిల్వర్ ప్రైస్ పెరిగింది. అండ్ అంతేకాకుండా ఇండస్ట్రీస్ లో డిమాండ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా సప్లై షార్టేజ్ ఇటువంటివన్నీ ఉండడంతో సిల్వర్ ప్రైస్ అయితే బాగా పెరిగింది. ప్రెసెంట్ కొంత ఎక్స్పెన్సివ్ గానే సిల్వర్ అయితే మారింది. బట్ స్టిల్ ఇక్కడ నుంచి సిల్వర్ పెరగదా అంటే అది ఎవరూ కూడా చెప్పలేం. ఇక్కడ నుంచి సిల్వర్ మళ్ళీ పెరగచ్చు అంటే ప్రీవియస్ గా ఏదైతే ర్యాలీ చూసామో అంత పెరగచ్చా లేదా అంతకన్నా తక్కువ పెరగచ్చా అంటే ఎవరూ చెప్పలేం, లేదా పడచ్చా అన్నా కూడా ఎవరూ చెప్పలేం. కాకపోతే సిల్వర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్ అయితే చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండింటిని మనం కంపేర్ చేసాం అనుకోండి, గోల్డ్ లో ఎప్పుడైనా కూడా ప్రైస్ కరెక్షన్ పెద్దగా ఉండదు. ఓన్లీ గోల్డ్ లో వచ్చేది ఏంటంటే టైం కరెక్షన్ మాత్రమే. బట్ సిల్వర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే సిల్వర్ ప్రైస్లు పెరిగినప్పుడు ఎలాగైతే పెరుగుతాయో ఒకవేళ డిమాండ్ తగ్గినా
లేదంటే సప్లై బాగా పెరిగినా కూడా సిల్వర్ ప్రైస్లు అలాగే కరెక్ట్ అవుతాయి. ప్రీవియస్ గా అంటే హిస్టారికలీ మీరు చూసారనుకోండి, సిల్వర్ ప్రైస్లు ప్రీవియస్ గా కూడా చాలా సార్లు ఇలాగే పెరిగినప్పుడు పడినప్పుడు కూడా అలాగే పడ్డాయి. సో సిల్వర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఈ రిస్క్ అయితే అర్థం చేసుకోవాలి. దట్టు ఇంతలా పెరిగిన తర్వాత ఒకవేళ ఫ్రెష్ గా ఎవరైనా సిల్వర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఆ రిస్క్ అయితే అర్థం చేసుకోవాలి. రిస్క్ ని అర్థం చేసుకోలేకపోయారు అనుకోండి, ప్రైస్ పడినప్పుడు అదే విధంగా పడుతుంది. కాబట్టి ఈ హై ప్రైస్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాంటి సిల్వర్ పెరగదా అంటే నో బడీ కెన్ టెల్ దిస్. మీరు ఈవెన్ మీకు ఇక్కడ ఒక ట్వీట్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. సిఎన్బిసి ఎక్స్ యాంకర్ ఈవిడ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫండ్ మేనేజర్స్ ని రీసెంట్ గా అడిగారంటే, అంటే సిల్వర్ ర్యాలీ మిస్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫండ్ మేనేజర్స్ ని అడిగారంటే, సిల్వర్ ప్రైస్ ఇంతలా పెరిగింది కదా, ఇంకా పెరగచ్చా అంటే ఇది లాంగ్ ర్యాలీయా అన్నది అడిగితే, ఎందుకు ఇంతలా పెరుగుతుంది అన్నది ఎవరూ చెప్పలేం, అలాగే ఫర్దర్ గా ఏం జరుగుతుంది అన్నది ఎవరూ చెప్పలేము. సో అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈ ఫండ్ మేనేజర్స్ అనే కాదు, చాలా మంది దగ్గర నుంచి మీరు చూసినట్లయితే సిల్వర్ రిలేటెడ్ గా ప్రెసెంట్ అయితే ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో సిల్వర్ లో ఉన్నటువంటి రిస్క్ అయితే అర్థం చేసుకోండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ సైకిల్ ని ఎవరు కరెక్ట్ గా అర్థం చేసుకుని ఆ రిస్క్ ని ఎవరైతే బేర్ చేయగలరో వాళ్ళే సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. ప్రెసెంట్ అయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ దట్ ఈస్ డిఫరెంట్ సినారియో, బట్ ఇప్పుడైతే ప్రైస్ ఇంతలా పెరిగిపోయింది కాబట్టి ఆ రిస్క్ అయితే అర్థం చేసుకోండి. సో ఆ రిస్క్ ని ఎవరైతే తీసుకుని సైకిల్ ని కరెక్ట్ గా ప్లే చేయగలరో వాళ్ళే సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. కానీ లేకపోతే అర్థం చేసుకోకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేసేస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే, ఒకవేళ ప్రైస్ కానీ కరెక్ట్ అయింది అనుకోండి, ఆ టైంలో అది అర్థం కాక నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ అయితే అర్థం చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హిందుస్థాన్ కాపర్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే, నిన్నే హిందుస్థాన్ కాపర్ నుంచి అప్డేట్ వచ్చింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. వీళ్ళు మధ్యప్రదేశ్ లోని ఒక కాపర్ మైన్ రిలేటెడ్ గా ప్రిఫర్డ్ బిడ్డర్ గా అయితే సెలెక్ట్ అయ్యారు. సో సెలెక్ట్ అయిన తర్వాత మనకి నిన్న సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. దీంతో పాటుగా కాపర్ ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి కదా, ఈ రోజు కూడా కాపర్ ప్రైస్ బాగానే పెరిగింది. సో ఈ కాపర్ ప్రైస్లు పెరుగుతుండడం ఆబ్వియస్ గా దానివల్ల హిందుస్థాన్ కాపర్ కి బెనిఫిట్. కాబట్టి ఈ రోజు సెషన్ లో కూడా హిందుస్థాన్ కాపర్ స్టాక్ లో అయితే మనకి చాలా పాజిటివ్ మూమెంటం అనేది కనపడింది. నెక్స్ట్ మన ప్యాసింజర్ వెహికల్ ఓఎంస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ ఇండియా అండ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వెహికల్స్ పైన 50% టారిఫ్స్ అయితే విధించాలని చూస్తున్నదని, ఇక్కడ లోకల్ ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేసేందుకు గాను సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకోబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. 2024 లోని ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా చేసుకున్నటువంటి వెహికల్ ఇంపోర్ట్స్ లోని 22% కంట్రిబ్యూషన్ ఇండియా నుంచే వచ్చింది. సో ఒకవేళ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కనుక ఈ టారిఫ్స్ విధించినట్లయితే మన ఇండియన్ కార్స్ కాస్ట్ అన్నది పెరిగిపోతుంది. కాబట్టి దానివల్ల మన ఇండియన్ ఓఈఎంస్ రిలేటెడ్ గా మనం అది నెగిటివ్ గా చూడొచ్చు. మెయిన్లీ మన ఇండియా నుంచి మారుతి అండ్ M&M వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలోని బాగానే ఎక్స్పోజర్ ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ కనుక ఈ డిసిషన్ తీసుకున్నట్లయితే మన ప్యాసింజర్ వెహికల్ ఓఈఎంస్ కి అయితే అది కొంత నెగిటివ్ కానుంది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో హిండాల్కో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ ఆదిత్య బిర్లా గ్రూప్ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, నెక్స్ట్ 5 years లోను వీళ్ళు ఓవరాల్ గా వీళ్ళ అల్యూమినియం అండ్ కాపర్ కెపాసిటీస్ ని పెంచుకోవడానికి అని చెప్పి $6 billion వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా వీళ్ళ గ్రూప్ చైర్మన్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా పెరుగుతున్నటువంటి డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను ఈ కెపెక్స్ అయితే చేస్తున్నట్టుగా ఈయన కామెంట్ చేశారు. సో ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చిందో, దాంతో ఈ రోజు సెషన్ లో హిండాల్కో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లాస్ట్ 1 to 1.5 year నుంచి స్మాల్ క్యాప్ స్పేస్ లోని మనకి చాలా ఫాల్ అయితే కనపడింది కదా. ఈ ఫాల్ లోని మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అయితే ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కి వచ్చేసాయి. సో అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కి వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఏ కంపెనీస్ అయితే మంచి గ్రోత్ ని డెలివర్ చేస్తాయో అటువంటి స్టాక్స్ ఇక్కడ నుంచి పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దీని రిలేటెడ్ గా ఇప్పుడు మోనార్క్ క్యాపిటల్ వాళ్ళు ఒక రిపోర్ట్ నైతే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని వీళ్ళు ఓవరాల్ గా 7 స్టాక్స్ నైతే పిక్ చేసి ప్రెసెంట్ ఈ స్టాక్స్ ఏ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఇవి ఎంత గ్రోత్ డెలివర్ చేయొచ్చు ఇక్కడ నుంచి అన్న దాని గురించి కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ఆర్ సిస్టమ్స్, సాక్ సాఫ్ట్, రాశి పెరిపరల్స్, ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్, నెట్వెబ్ టెక్నాలజీస్, రేడింగ్టన్ అండ్ ఇండిజెన్ ఇటువంటి 7 స్టాక్స్ ని వీళ్ళు పిక్ చేశారు. దీనిలోని ఆర్ సిస్టమ్స్, సాక్ సాఫ్ట్ అండ్ ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ లాంటి కంపెనీస్ నెక్స్ట్ 2 years లోని 20% ప్లస్ ఈపీఎస్ గ్రోత్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ప్రెసెంట్ ఈ స్టాక్స్ చూసినట్లయితే less than 1 PEG రేషియోలో అయితే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ అదర్ కంపెనీస్ లైక్ రాశి పెరిపరల్స్ అండ్ అలాగే రేడింగ్టన్ ఉన్నాయి కదా, ఈ 2 కంపెనీస్ కూడా సెకండ్ హాఫ్ లోని స్ట్రాంగ్ నెంబర్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ప్రెసెంట్ ఇవైతే 10 times ఫార్వర్డ్ పీఈలు అయితే ట్రేడ్ అవుతున్నాయని చెప్పేసి అండ్ అలాగే రిమైనింగ్ కంపెనీస్ గురించి కూడా వీళ్ళు కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే షేర్ చేశారు. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఇవి ఏ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 28 మధ్యన ఎంత పర్సెంటేజ్ లో ఈ కంపెనీస్ గ్రోత్ ని డెలివర్ చేయొచ్చు ఇటువంటివన్నీ కూడా
కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ ఇమేజ్ ని స్క్రీన్ షాట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఫర్దర్ గా వర్క్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ L&T వాళ్ళు వాళ్ళ హెవీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లోని మేజర్ కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి సౌదీ అరేబియాలోని రాయల్ కమిషన్ ఆఫ్ రియాద్ సిటీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు రియాద్ మెట్రో ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు మేజర్ కాంట్రాక్ట్ అంటున్నారంటే దీని యొక్క వాల్యూ 5,000 crores to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళు ఇటువంటి మంచి ఆర్డర్స్ కంటిన్యూస్ గా విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ రీసెంట్ గా సిల్వర్ ప్రైస్లు బాగా పెరుగుతుండడంతో హిందుస్థాన్ జింక్ స్టాక్ లో కూడా మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. కానీ ఈ రోజు సిల్వర్ ప్రైస్ పెరిగినా కూడా హిందుస్థాన్ జింక్ స్టాక్ మార్నింగ్ నుంచి కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ హిందుస్థాన్ జింక్ యొక్క ప్రమోటర్స్ అయినటువంటి వేదాంత వాళ్ళు హిందుస్థాన్ జింక్ లోని OFS రూట్ లో 1.59% స్టేక్ ని సెల్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. OFS లో వీళ్ళు స్టేక్ సెల్ చేయాలంటే జనరలీ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా కూడా కొంత తక్కువ ప్రైస్ కే వీళ్ళైతే సెల్ చేస్తారు కదా. సో జనరలీ ఇటువంటి OFS లు ఎప్పుడైతే జరుగుతాయో ఆ టైంలో స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనబడుతుంది. వీళ్ళు OFS లో ఈ స్టేక్ సేల్ చేస్తామని చెప్పి అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ జింక్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సూజ్లాన్ ఎనర్జీ వాళ్ళకి ఆర్సిలార్ మిట్టల్ వాళ్ళ దగ్గర నుంచి 248.5 మెగావాట్ విండ్ ఆర్డర్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 3.15 మెగావాట్ ఈచ్ కెపాసిటీ కలిగినటువంటి 17 విండ్ టర్బైన్ జనరేటర్స్ ని సప్లై చేయబోతున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది సూజ్లాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు విజయవాడ డివిజన్ ఒంగోల్ గూడూరు సెక్షన్ లోని ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 242 crores. నెక్స్ట్ ONGC వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా మన ఇండియాలోని ఈస్ట్ కోస్ట్ లో పర్టికులర్లీ కృష్ణా గోదావరి బేసిన్ అండ్ అలాగే అండమాన్ ఆఫ్ షోర్ లో ఉన్నటువంటి కాంప్లెక్స్ డీప్ వాటర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ లోని ENP ఆపరేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళకున్నటువంటి ఎక్స్పర్టీజ్ ని యూజ్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ అది ఫాస్ట్ గా చేయడంతో పాటుగా కాస్ట్ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళతోని ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ONGC కొలాబరేట్ అయిందన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ONGC స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గ్రాఫైట్ అండ్ కార్బన్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి న్యూ బిజినెస్ లైన్ లోని 4,330 crores ఇన్వెస్ట్ చేయడానికి అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు EV ఈకో సిస్టమ్ లోని క్రిటికల్ పార్ట్ అయిన లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ కోసం సింథటిక్ గ్రాఫైట్ యానోడ్ మెటీరియల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ 4,330 crores ని వీళ్ళు డిఫరెంట్ ఫేజెస్ లోనైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. టోటల్ గా ఈ ఫండ్ ని వీళ్ళు ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా డెట్ రూపంలో అరేంజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు న్యూ ప్రొడక్ట్ లైన్ లోకి ఏదైతే ఎంటర్ అవుతున్నారో దాని ద్వారా మంచి గ్రోత్ ని గనక వీళ్ళు పొందగలిసినట్లయితే అది లాంగ్ టర్మ్ లోని గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హిందుస్థాన్ బిజినెస్ లైన్ లోని అదానీ గ్రీన్ వాల్ రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా గుజరాత్ లోని 40,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 7 గిగావాట్ బెస్ట్ కెపాసిటీని అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా హిందుస్థాన్ బిజినెస్ లైన్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. దానికి అదానీ గ్రీన్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ మేము ప్రీవియస్ గానే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేసామని దాని రిలేటెడ్ గా అయితే కంపెనీ అయితే స్ట్రాంగ్ గానే వర్క్ చేస్తున్నదని కమింగ్ మంత్స్ లోని వీళ్ళు వరల్డ్ లోనే లార్జెస్ట్ సింగిల్ బెస్ట్ ప్రాజెక్ట్ అయితే డిప్లాయ్ చేయబోతున్నట్టుగా అదానీ గ్రీన్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో అదానీ గ్రీన్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కిల్బర్న్ ఇంజనీరింగ్ వాళ్ళకి కొత్తగా 58 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. దీనిలోని 40 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి రోటరీ డయర్స్ వాళ్ళ దగ్గర నుంచి కార్బన్ బ్లాక్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్. దీంతో పాటుగా రిమైనింగ్ ఆర్డర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళకి కొత్తగా ఈ 58 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లోని మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది.
నెక్స్ట్ నమ్కిన్స్ తయారు చేసేటువంటి బికాజీ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 10.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 77% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 122% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా 466 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఎథ్నిక్ స్నాక్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 13.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వెస్ట్రన్ స్నాక్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ పాపడ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 14.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాకేజ్డ్ స్వీట్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 17.1% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో బికాజీ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఈ బికాజీ ఫుడ్స్ తో పాటు మరొక స్నాక్స్ కంపెనీ అయినటువంటి గోపాల్ స్నాక్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 1.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 191% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 39% డ్రాప్ కనిపిస్తుంది కదా. ఆ డ్రాప్ కి కూడా రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. దాని వల్లనే ప్రీవియస్ క్వార్టర్ లో ప్రాఫిట్ అంత పెరిగింది. ఆ వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ తీసేసి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ చూసాం అనుకోండి, సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ స్నాక్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్వార్టర్ లోని మంచి నెంబర్స్ డెలివర్ చేశాయి. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి. దాంతో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ వీళ్ళ నెంబర్స్ బాగా వచ్చేసరికి అదర్ డిఫెన్స్ స్టాక్స్ లో కూడా ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంట్ అయితే కనపడింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1311 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1287 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1579 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ రన్నింగ్ నాటికి వీళ్ళ దగ్గర 73,015 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. వీళ్ళని మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండేసరికి స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 37% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 51% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ కూడా బాగా పెరిగాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ మ్యారికో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 406 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 432 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 460 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మ్యారికో వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ టోటల్ నెట్ రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. దీనిలో కూడా అసెట్ అండ్ ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్ రెవెన్యూస్ లోని ఈ క్వార్టర్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ రెవెన్యూస్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వెల్త్ మేనేజ్మెంట్ రెవెన్యూస్ లోను క్యాపిటల్ మార్కెట్ రెవెన్యూస్ లో మాత్రం వీళ్ళు పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ప్యాట్ లోని చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్యాట్ లోని వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ అసెట్స్ అండర్ అడ్వైజ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లెండింగ్ బుక్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కార్పొరేట్ టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 56% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 35% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూలోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి న్యూ లేబర్ లా వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ అయితే పడింది. ఆ ఇంపాక్ట్ పడడం వల్లనే మనకి సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ డైమండ్ సర్టిఫికేషన్ కంపెనీ అయినటువంటి ఐజీఐ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 26% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 18% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్
ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ లోని 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అరవింద్ ఫ్యాషన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 14.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని 18% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ లేబర్ కోడ్స్ ఇంపాక్ట్ ఉన్నది కదా, దాని వల్ల ప్యాట్ అయితే తగ్గింది. కానీ దాన్ని తీసి చూసినట్లయితే వీళ్ళ ప్యాట్ లోని 65.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసేసరికి స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లోని 17.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ సేల్స్ లో 29% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా లోని 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 3.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లోను నెట్ సేల్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా లోని 9.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 14.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని మారుతి సుజుకి వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.